భద్రా కళ్యాణం 3వ అధ్యాయము. ఇంద్రప్రస్థకు శ్రీకృష్ణుని ఆగమనం. స్వర్గాన్ని తలిపింపచేసే ఇంద్రప్రస్థ స్వర్ణకాంతిని విరజిమ్ముతోంది. ఎత్తైన సౌధాలతో, ఆకాశ హర్మ్యాలతో లక్ష్మీప్రదమైన ఇంద్రప్రస్థ శోభ వైభవాల ముందు స్వర్గం కూడా వెలవెలాపోతోంది. ఇంద్రప్రస్థ నగరకాంతులు స్వర్గంపై ప్రతిఫలించిన ఇంద్రప్రస్థ ప్రాశస్త్వాన్ని అధిగమించాయనడంలో అతిశయోక్తి కాదు. ధర్మనందునిచే పాలింపబడుతూ, ధర్మజ్యోతులతో ప్రజ్వరిల్లుతూ, ధర్మనిలయంగా భాసిస్తున్న ఇంద్రప్రస్థకు సాక్షాత్తు ఆ భగవంతుడే అరుదించి బంధుగణాలను సంభ్రమాశ్చర్యాలతో ముంచెత్తివేశాడు. మంగళ వాద్యాలు మారుమోగుతుండగా, మధుర గానాలాపనలు ఆహ్లాదభరితమయ్యి అలరింపచేస్తుండగా, వేద పఠనములు మింటి నంటుతుండగా, శ్రీకృష్ణ భగవానుని దివ్య మంగళ స్వరూపాన్ని ఎంతో కాలానికి కనుల విందుగా చూడగలుగుతున్న తమ అదృష్టాన్ని నమ్మలేని పాండుసుతులు ఆనంద బాష్పాంజులతో అప్రతిభుడయ్యి నిలబడిపోయారు. యుధిష్ఠిరుడు సంభ్రమంతో స్వామిని ఆలింగనం చేసుకున్నాడు. ఆనందాన్ని భరించలేక అశ్రుధారులతో శ్రీకృష్ణుని అభిషేకించాడు. ప్రతిగా ఆధ్యాత్మిక ఆనందంలో తలమునకలయ్యాడు. భీమసేనుడు తన మేనభావ ఆలింగనములో సర్వం మరిచిపోయాడు. సంభ్రమంతో, నారాయణునే తన్మయత్వంతో చూస్తున్న అర్జునుడిని ఆప్యాయంగా ఆలింగనం చేసుకున్నాడు శ్రీకృష్ణుడు. బావా, కుశలమా? నీరు నిండిన కనులు సమాధానంగా ముత్యాలు వర్షించాయి. అవి శ్రీకృష్ణుని ఎదపైన చందనం చల్లదనాన్ని నింపాయి. నకుల సహదేవుల్ని ఆత్మీయంగా ఆలింగనం చేసుకుంటున్న శ్రీకృష్ణుని ఎదలో ఒదిగిపోయి స్పృహలేనట్టు నిశ్చేష్టులైన ఆ సోదరులు శ్రీకృష్ణుని పవిత్ర పాదాలను అర్చించి ధన్యులయ్యారు. సంతోష పారవస్యాలతో ప్రేమానురాగాలను పంచి ఇస్తూ, తేనెలూరు మాటలతో పలకరిస్తూ, నమసుమాంజులను అందుకుంటూ, ఆనంద బాష్పాలనే పూజా సుమాలుగా స్వీకరిస్తూ ముకుళిత హస్తుడయ్యి అర్ఘ్య పాద్యాదులకై వేచి ఉన్న ధర్ముజుని చెయ్యి అందుకోగా, ఆయన శ్రీకృష్ణ పాదపద్మములను కడిగి ఆ పవిత్ర జలాలను తమ్ముళ్లతో పాటుగా శిరసున చల్లుకొని వసంతకాలపు ప్రభావంతో ఆహ్లాదభరిత సుమ సౌరభాల సోయగాలను గుర్తుకు తెచ్చుకున్న మనోజ్ఞ పుష్పరాశులతో జగన్నాథుని పాదపద్మములు అర్చన చేసి ధన్యతగాంచిన పాండు సోదరులు పేరు పేరున పిలిచి కుశలమడిగి హృదయానికి హత్తుకొని అఖండ ఆశీస్సులను అందించాడా ఆర్తజన పరాయణుడు. ముకుళిత హస్తాలతో, ఎడతెరిపిలేని ఆనంద బాష్పధారులతో ఆహ్లాదభరితుడై చూస్తున్న ధర్మజుని ఆప్యాయంగా మరోసారి దగ్గరికి తీసుకున్నాడా నందనందనుడు. ధర్మజ, ఏమిటి పారవస్యము? నేను నీ భావను. భుజం తడుతున్న శ్రీకృష్ణుని దివ్యస్పర్శకు ఉలికిపాటు చెందాడు యుధిష్ఠిరుడు. తన మనోహర దివ్యమంగళ రూపాన్ని కనులారా చూడగలుగుతున్న తన భాగ్యాన్ని తానే అభినందించుకున్నాడు. సమాధానంగా అతి ప్రయత్నం మీద పెదాలు విడవడ్డాయి. అది పారవస్యంతో. అవును శ్రీకృష్ణ, నువ్వు బావవే. మా భాగ్యవశమున మాతో ఇంత సన్నిహితంగా ఉండగలందులకు చరిత్రలో పాండునందనులు యశస్సును బంగారు పొటలతో లిఖించగలందులకు పాండవ పక్షపాతిగా భౌతికంగా మా భాగ్యవశాన నువ్వు మా బావగా వ్యవహరిస్తున్నావు. నిజానికి నీ సర్వవ్యాపకత్వము సామాన్యులమైన మాకు అవగతమవుతుందా? నీ పవిత్ర పాద పద్మములపైన మనసును లగ్నం చేసుకొని నీ విభూతిని అణుమాత్రమైన తెలుసుకొనగలుగు అదృష్టాన్ని మాకు ప్రసాదించావు.
అనుక్షణం నీ దివ్య సేవలో మనసును లగ్నం చేయవలసిన ఆవశ్యకతను ఈ విధంగా అనుకొని సాక్షాత్కారము ద్వారా జ్ఞాప్తికి తెచ్చి మమ్ములను ధన్యులను గావించుచున్నావు. దేవాతిదేవుడవు నిర్గుణుడవు అయిన నీ దివ్య గుణములను స్మరిస్తూ మనోవాక్కాయ కర్మల ద్వారా నిన్నే శరణు పొందుతూ నీ మీదే పూర్తిగా ఆధారపడి నీ సాయుధ్యమును కోరి బ్రతుకుతున్నవారము. జగన్నాథ, భక్తులందించే చిరుచిరు సేవలను ప్రేమతో స్వీకరించి అద్వితీయ ఫలాలను అందచేసి ఆశీర్వదించగల ప్రేమమూర్తివి, దయామయుడవు. శ్రీకృష్ణ బ్రహ్మజ్యోతికి ఆధారభూతుడవైన నీ దేహము సాధారణమైన భౌతిక దేహము ఒక్క నాటికిని కాదు, కానేరదు. సచ్చిదానంద స్వరూపుడువైన నీవు సర్వుల హృదయ నివాసివి. నీ మూల స్వరూపమే కృష్ణ స్వరూపము. నువ్వే పరమాత్మవన్న జ్ఞానం పొందిన వారెంత పుణ్యులు. సర్వవ్యాపకుడవు పరబ్రహ్మ స్వరూపుడవు అయిన నిన్ను తమ హృదయాలలోనే కాంచలేక ఎక్కడెక్కడో వెతుకువారు ఎంత అజ్ఞానులు. నీ మాయ ఎంత విశేషమైనది. శ్రీకృష్ణ, భౌతికంగా కూడాను ఇంత సన్నిహితముగా నీ దివ్య స్పర్శాభాగ్యమును పొందగలిగిన మా అంత భాగ్యశాలురు ఈ సృష్టియందు ఉండటం సంభవమా? జన్మజన్మలకను ఇంతటి సాన్నిహిత్య భాగ్యాన్నే మేము కోరుకుంటున్నాము. శ్రీకృష్ణుని దివ్య సందర్శన భాగ్యముతో సర్వము మరిచిపోయి ఆనంద భక్తి పార్వస్యములతో స్తుతిస్తున్న ధర్మరాజుని శిరస్సును ఆప్యాయంగా సృశించాడా శ్రీకృష్ణ పరమాత్మ. శ్రీకృష్ణ దర్శనంతో ఆ సిఖీపించ మౌళి చారిత్రాత్మిక ఆగమనంతో ఆ చక్రధారిలోనే అంతర్లీనమైన అనుభూతులతో ఆ కేశవుని సందర్శించిన భాగ్యంతో బ్రహ్మానంద భరితులవుతున్న పాండుసుతులను ఆప్యాయంగా కుశల ప్రశ్నలు అడుగుతూ వారి యోగక్షేమాలను విచారిస్తూ చిద్విలాసంగా ముందుకు సాగిపోతుంటే సుగంధభరిత పూతేవులు మకరందపు జల్లులతో పూరేకులతో భగవానుని శిరస్సును సృశించుతూ చరితార్థములయ్యాయి. కుశల ప్రశ్నలతో పరస్పర అనురాగ ప్రేమ దృక్కులతో భక్తి వాత్సల్యాలతో పులకాంకితులైన పాండుతనయులు వారి పాలిట ప్రత్యక్ష దైవమైన శ్రీకృష్ణ పరమాత్మ సరస సల్లాపాలతో ప్రత్యేక మందిరాన్ని సమీపించారు. ధర్మానందుని ధర్మబుద్ధిని ప్రశంసిస్తూ మహాబలోపేతుడైన భీమసేనుని పొగడ్తులతో ముంచెత్తివేస్తూ తన తోబుట్టువైన సుభద్రాప్రియుడు తన బహిప్రాణంగా భాషించే అర్జునుని ఆప్యాయతతో దగ్గరకు తీసుకుంటూ అశ్వినీ దేవతల చక్కదనమును గుర్తుకు తెచ్చుకొని సౌజన్యమూర్తులు భక్తాగ్రేసరులు అయిన నకర సహదేవులకు అఖండ ఆశీస్సులు అందజేస్తూ నిరంతరం తన దర్శనాన్ని కాంక్షిస్తూ కృష్ణతత్వాన్ని జీర్ణింపచేసుకొని కృష్ణనామాన్నే తన పేరుగా ధరించి మనసా వాచా తనను పరదైవంగా భావించి పూజించే పాండవ పత్ని ద్రౌపదికి అఖండ ఆశీస్సులు అందచేశాడా భగవానుడు. పాండవుల మాతృమూర్తి కుంతీదేవి దేవదేవుడైన శ్రీకృష్ణ భగవానుని తన ముద్దుల మేనల్లుడిని చూస్తూ ప్రేమానురాగాలు భక్తి పారవస్యాలు పొంగి పొరలగా చటుక్కున శయ్య నుండి లేచి ఆప్యాయంగా శ్రీకృష్ణ భగవానుని అక్కున చేర్చుకొని అవ్యక్తానుభూతికి లోనైంది. ద్రౌపది వెంట వచ్చిన సుభద్ర అన్నపాదాలపై శిరసు నుంచగా శ్రీకృష్ణుడు ప్రేమతో ఆశీస్సులు కురిపించి అనురాగాన్ని వర్షింపచేశాడు. ఆర్తులను భక్తులను పుణ్యకర్మలాచరించే పూర్వజన్మ సుకృతాలను తన ప్రభావంతో మహా విద్వాంసులయ్యి దైవభక్తులైన పుణ్యాత్ములను పతివ్రత ధర్మాలను సక్రమంగా ఆచరిస్తూ తనకెంతో ప్రీతిపాత్రంగా నడుచుకునే పతివ్రత మా తల్లులను కుశల ప్రశ్నలు అడుగుతూ సందోర్భుచితంగా
ప్రశంసిస్తూ ఆప్యాయతానురాగాలను అందచేస్తూ అందర్నీ సంతుష్టులను చేస్తూ ముందుకు సాగిపోతున్నాడు. శ్రీకృష్ణ దర్శనంతో చరితార్థురాలైన అదృష్టవంతులు శ్రీకృష్ణ ధ్యానంతో తన్మయులయ్యారు. స్వామి అత్యుత్సాహంతో, గోష్ఠి ప్రసంగాలతో, సందర్భోచిత సంభాషణ చాతుర్యాలతో, ఆధ్యాత్మిక ప్రవచనాలతో అందరినీ సంతుష్టులు చేశాడు. భక్తిపరంగా, ఆధ్యాత్మిక పరంగా, వేదాంతపరంగా స్వామి దివ్య సందేశాలను అందుకున్నవారు తమ పూర్వజన్మ సుకృతానికి అచ్చరు పొందారు. శ్రీకృష్ణ భగవానునికి అత్యంత ప్రియమైన వసంత ఋతువు సర్వాలంకార శోభితి అయ్యి సౌరభాలను వెదజల్లుతూ భక్తి ప్రపత్తులతో స్వామికి స్వాగతం పలికింది. చిరుగాలిని తోడు తెచ్చుకొని మత్తెక్కించే సుగంధ సౌరభాలతో స్వామిని చుట్టుముట్టింది. పిల్లగాలులు వేదఘోషలుగా ధ్వనించాయి. వెదురు సవ్వడుల హోరు ఓంకార నాదాన్ని ప్రతిధ్వనించాయి. అపురూపమైన పుష్పాదులు, మంచి గంధపు చెట్లు సువాసనలు తోడు తీసుకొని భగవానుని శరీరాన్ని చల్లగా అలరించాయి. మకరందాన్ని గ్రోలిన తుమ్మెదలు పుప్పొడి రేణువులతో శ్రీకృష్ణుని శిరస్సును అర్చిస్తూ అమృతాన్ని వర్షింపచేశాయి. వసంత వనలక్ష్మి ప్రకృతి కాంతి అయ్యి పరమపురుషుని శృంగార దృక్కులను రజింపచేస్తూ శృంగారాన్ని అభినయిస్తూ ఆ దివ్య సుందరమూర్తిని ఆలింగనం చేసుకొని తన్మయురాలయ్యి గుండెలో గుసగుసలతో స్వామి హృదయ స్పందనతో లయమైపోగా మొత్తెక్కించే చూపులలోని రసానుభూతిని చిరస్మరణీయ వరంగా ఆ జగన్నాథుని పరంగా అందుకొని ఆ ప్రకృతికాంత ధన్యత చెందింది. జీవితాన్ని చరితార్థం చేసుకుంది. తనకు అత్యంత ప్రీతిపాత్రమైన వసంత ఋతుశోభను ఆస్వాదిస్తూ చిదానందమూర్తిగా నిశ్చలంగా నిలబడిపోయిన శ్రీకృష్ణుని కన్నుల ముందు వనలక్ష్మి శుభలక్షణయ్యి ప్రకాశిస్తున్న భద్రగా భాసించింది. స్వామి కన్నులు మరింత ప్రకాశవంతమైనాయి. సర్వలక్షణ శోభితురాలైన ప్రకృతికాంత తన మీదే ప్రాణాలు నిలుపుకున్న భద్రాదేవిగానే ఆ క్షణములో తనను అలరింపచేస్తుందని స్వామికి అనిపిస్తోంది. నవముగ్ధ భద్ర తలుపులు కోటి చందమామల చల్లదనాన్ని లోకానికి పంచి ఇవ్వగల మోహన కృష్ణుని హృదయంలో వెచ్చదనాన్ని కలిగిస్తున్నాయి. కృష్ణ ప్రేమ కోసం కరిగిపోతూ శ్రమిస్తున్న భద్ర స్వేద ప్రవాహం శ్రీకృష్ణ భగవానుని తాకి ఆవిరై కూడా కృష్ణతాపాన్ని తీర్చ ప్రయత్నిస్తోంది. శ్రీకృష్ణునిలోని మంగళకరమైన మార్పుని గుర్తించిన పార్థుడు కారణాన్ని అన్వేషించాడు. ఆ మార్పు శుభప్రదమైనదేనని భావించి సంతృప్తి చెందిన నరనారాయణుల మధ్య దాపరికాలు ఉండవు కనుక శ్రీకృష్ణుని అకాల ఆగమనంలోని అంతరార్థం ప్రస్ఫుటంగా కనిపిస్తున్న దివ్యమంగళ కళ్యాణ శోభను కళ్యాణ స్వామి కనులలో కొంటిగా దోబూచులాడుతున్న శృంగార వీచికలు శ్రీకృష్ణుని సంకల్పానికి అద్దం పడుతుంటే కుతూహలంతో అత్యుత్సాహంతో విషయ నిర్ధారణ కోసం వేచి ఉన్నాడు పార్థుడు. ద్రౌపది పాండుకుమారులతో శ్రీకృష్ణ భగవానుడు సభనధిష్ఠించి ఉన్న సమయంలో కేకయ్య రాజ పురోహితుడు దూతగా వర్తమానం తీసుకురాగా సకల సత్కారాలతో అతనిని సంతృప్తిని చేసి ఉచిత ఆసనాన్ని అధిష్ఠింపచేశాడు పాండునందనులు. అతని వదనంలో ఉల్లాసం ఉరకలు వేస్తోంది. శుభ ఆహ్వాన పత్రం తీసుకువచ్చిన ఛాయలు కనిపిస్తున్నాయి. వెదకపోయిన తీగ తానే తగిలినట్లు పాండునందుల కోసం వచ్చిన తనకు అపూర్వ అదృష్టంగా కళ్ళెదుట కనబడుతున్న శ్రీకృష్ణుని చూసి ఆనంద పరవశుడయ్యాడు. అతని పట్టరాని ఆనందం అందరికీ తేలికగా తెలుస్తూనే ఉంది. శ్రీకృష్ణుని కళ్ళల్లోకి చూసిన పల్గునుడికి విషయం అర్థమైంది. చూచాయిగా భద్ర స్వయంవరం గురించి విన్న
అతనికి సమయం, సందర్భం అమితమైన ఉత్సాహాన్నిచ్చింది. తమ సోదరి భద్ర పరంగా కూడా తమ బావలోని తోడీబంధం మరింత గాఢమవుతుందని భవిష్యద్వాణి కిరీటి గుండెల్లో మంగళప్రదంగా వినిపించింది. పార్థుని గమనించిన శ్రీకృష్ణుని కళ్ళు కొంటిదనాన్ని నింపుకొని అర్థవంతంగా నవ్వాయి. శ్రీకృష్ణ భక్తుడైన కేకయ్యరాజు పురోహితుడు అనుకోకుండా అందివచ్చిన భగవద్ దర్శనానికి తన్మయుడు అవుతూ తన భాగ్యానికి అబ్బురపడుతూ పరమాత్మను చూస్తూ అచ్చరు పొందాడు. ఒక్క క్షణం మరుక్షణంలో తేరుకొని మంగళపేటికలో భద్రపరిచిన భగవానుని పరమైన స్వయంవర నివేదికను భద్రంగా తీసుకొని కళ్లకు అద్దుకొని భక్త తత్పరతతో ఆరాధనతో సాలోచనగా ధర్మజుని వంక చూసి ఆయన ఆహ్లాదభరిత అంగీకారాన్ని ముదముతో గమనించి శ్రీకృష్ణ భగవానుని పదముల చెంత నిలిచి వినమ్రుడయ్యి కంఠం సవరించుకున్నాడు. కళ్యాణమూర్తి, కళ్యాణప్రదమైన భద్రా కళ్యాణ స్వయంవర ఆహ్వాన లేఖను మీకు నేరుగా నా చేతుల మీదుగా అందివ్వగలగటం నా పరమభాగ్యంగా భావిస్తున్నాను. ద్వారకలో అందచేయవలసిన ఈ ఆహ్వాన లేఖను ఈ శుభదినాన ఇచ్చట మీకు అందించగలగటం మీ సంకల్పానుసారమేనని, మంగళదాయకమని, జరుగునున్న కళ్యాణ వేడుకను భద్రా పాణిగ్రహణమునకు ఈ శుభలక్షణాలు నాంది సూచకములని నా అంతర్వాణి వినిపిస్తున్నది. స్వామి, నేటికి ఆరోదినమున కేకయ్యరాజపుత్రి భద్రాదేవి స్వయంవర మహోత్సవము జరప దృష్టికేత మహారాజు సంకల్పించిన కారణంబున తమ రాకకై తమ మేనత్త శృతికీర్తిదేవి, మామగారైన దృష్టికేత మహారాజులు ప్రత్యేకించి మీకు విన్నవించమన్నారు. ఈ కళ్యాణలేఖను తమ ప్రత్యేక ఆహ్వానంగా భావించవలసిందిగా అభ్యర్థించమని, తప్పక విచ్చేయమని భద్రా కళ్యాణానికి సూత్రధారులు, ఆ మహోత్సవములో పాత్రధారులు కమ్మని వేడుతున్నారు. శ్రీకృష్ణుని అమృతహస్తాలు ఆ శుభ సందేశాన్ని అందుకున్నాయి. జరగబోయే వివాహం అంతరదృష్టికి గోచరించి చిరుదరహాసాన్ని చిందించాడు స్వామి. సంకల్పసిద్ధుడైన భగవానుని దరహాసాన్ని తన్మయుడయ్యి చూస్తూ ధర్మజుని వైపు తిరిగాడ విప్రశ్రేష్ఠుడు. ధర్మప్రభువులైన ధర్మనందునికి పాండుశ్రేష్ఠులకు అభివందనాలు. దృష్టకేత మహారాజు తమ ఏకైక పుత్రిక భద్రాదేవి స్వయంవర లేఖను అందించవచ్చిన వాడును. తమ చెల్లెలు భద్రాదేవిని ఆశీర్వదించడానికి ఈ స్వయంవర మహోత్సవమునకు వచ్చి శుభప్రదం చేయవలసిందిగా వారి తరపున వర్తమానం అందించవచ్చిన వాడును. యుధిష్ఠిరుడు మహదానందముతో ఆ స్వయంవర లేఖను అందుకొని చదువుకొని సోదరులకు అందచేశాడు. ఆ పురోహితుని సకల కనక వస్తు వాహనములతో సంతుష్టుణ్ణి చేసి తమ రాక తథ్యమని చెప్పి సకల మర్యాదలతో అతన్ని గౌరవింపచేశాడు. భద్రాదేవి స్వయంవర సందేశం రక్త సంబంధికులకు, ఆత్మబంధువులు కూడా అయిన పాండవులకు అమితానందాన్ని కలిగించింది. ఎంతోసేపటికి శ్రీకృష్ణుని గమనిస్తున్న కృష్ణ, ద్రౌపది, కేకయ్యరాజు పురోహితుని ఆనంద భావోద్వేగాన్ని, మంగళప్రద ఆహ్వాన పత్రికను అందుకుంటున్న కళ్యాణమూర్తి కృష్ణుని చిరుదరహాసాన్ని ఆనందంతో అర్థం చేసుకుంది. అన్నయ్య, భద్ర సర్వలక్షణ సమన్వితురాలు, సకల విద్యా కోవిదురాలు, అంతటి అద్భుత సౌందర్య రాశిని చేపట్టగల వీరుని జీవితం ధన్యం. లక్ష్మీకళ ఉట్టిపడే ఆ దైవాంశ సంభూతురాలుని సామాన్యులైన చక్రవర్తులు స్వీకరించాలనుకోవటం అపచారమవుతుంది. అవును కదా అన్నయ్య, కదా అంటూ త్రోసుకు వస్తున్న చిరునవ్వును అదిమిపడుతూ నర్మగర్భంగా తలపంకించాడు ఆ కళ్యాణమూర్తి. ఇప్పటికి తెలిసిందని విషయ నిర్ధారణ జరిగినందుకు ఆనందించాడా పార్థుడు. ఒక లిప్తపాటు శ్రీకృష్ణుని మనసు భద్రవైపు మళ్ళింది. శ్రీకృష్ణుని అంతర్దృష్టి తన మీద విరాహంతో, వ్యధతో, కన్నీళ్లతో, తరగని వన్నెతో అలరారుతూ అద్భుతమైన సౌందర్యాన్ని వెదజల్లుతూ పూతీగలాంటి శుతిమెత్తని పద్మాలంకృతమైన చేతులను
చాపుతూ తనకై తహతహలాడుతున్న భద్రాదేవిని తన హృదయంలోకి ఆహ్వానించ ఆరాటపడుతుంది శ్రీకృష్ణుని హృదయం. ప్రేమకు మాత్రమే లొంగే స్వామి ప్రేమాన్విత మూర్తి, ప్రేమ స్వరూపుడు, ప్రేమను మాత్రమే వాంఛించే ప్రేమావతారుడు, ప్రేమకై పరితపించే ప్రేమమూర్తి, ప్రేమకే శిరసు వంచే ప్రేమదాసుడు, ప్రేమలోనే కరిగిపోయే ప్రేమాన్విత స్వరూపుడు. ఈనాడు భద్ర ప్రేమకయ్యి, భద్ర సన్నిధికయ్యి, భద్రను తనలో ఐక్యం చేసుకోవడానికి ఆత్రపడుతున్నాడు. పాండవుల అతిథి మర్యాదలను స్వీకరించి ముందుగా కేకయ్య రాజ్యానికి వెళ్ళడానికి సన్నిద్ధుడయ్యాడా మురడి మనోహరుడు. మేనత్త కుంతి ఆశీస్సులు అందుకొని ధర్మజ భీమార్జున నకుల సహదేవులు రథారూఢులయ్యి భక్త ప్రవృత్తులతో వీడ్కోలు అందించగా వారిని హృదయానికి హత్తుకొని సంతుష్ట మనస్కులను చేసి సెలవు తీసుకున్నాడా జగన్నాథుడు. సాత్వికి తదితరులు భగవానుని అనుసరించారు. భద్రా కళ్యాణం 3వ అధ్యాయం సంపూర్ణం.